వెల్కమ్ టు మై ఛానల్ దీపక్ ఎగ్జాటిక్ పెట్స్ రాజమండ్రి. లాస్ట్ టైం బర్డ్స్ గురించి బ్రీడింగ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కాలనీ బ్రీడింగ్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇండివిజువల్ బ్రీడింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ టోటల్ మొత్తం అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ దాని గురించి చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇండివిజువల్ బ్రీడింగ్ కోసం మాట్లాడుకుందాం. ఇండివిజువల్ బ్రీడింగ్ అంటే మీకేమీ లేదు. ఏ కేజ్‌కి ఆ కేజ్ సెపరేట్ అనమాట. సపోజ్ మీ దగ్గర 3 పెయిర్స్ ఆఫ్ కాక్టైల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. 3 పెయిర్స్ ఏంటంటే 1 పెయిర్ ఒక కేజ్‌లో ఏస్తారు. 1 పెయిర్ ఒక కేజ్‌లో ఏస్తారు. 1 పెయిర్ ఒక కేజ్‌లో ఏస్తారు. ఇండివిజువల్ బ్రీడింగ్ చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే మీకు బర్డ్ యొక్క సైజ్‌ని బట్టి ఎంత కేజ్ ఉండాలి, ఎంత బ్రీడింగ్ బాక్స్ పెట్టుకోవాలి అనేది మీరు ప్రాపర్‌గా చూసుకోవాలి. ఇండివిజువల్ బ్రీడింగ్ కూడా మంచి సక్సెస్ అవుతది. ప్రాబ్లమ్ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో కేజ్ సెటప్ ఎలా చేసుకోవాలి, మీకు కంపాటబిలిటీగా ఎలా ఉంచుకోవాలి అనేది కూడా మీరు చూసుకోవాలి. అండ్ దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో వచ్చేసి అవుట్‌పుట్ అనేది ఎక్కువుంటది. సపోజ్ సక్సెస్ రేట్ ఎక్కువుంటది ఇండివిడ్యువల్ బ్రీడింగ్ వల్ల. ఎందుకంటే ఏ బర్డ్‌కి ఆ బర్డు సేమ్ కేజ్‌లో ఏసేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక పేర్ ఒక కేజ్‌లో ఉంటది కాబట్టి దానికి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ 2 బర్డ్స్ బ్రీడింగ్ చేసుకుంటే ఆహ్, మీకు దానివల్ల అవుట్‌పుట్ కూడా ఫ్రీగా ఉంటది. వేరే బర్డ్స్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తాం అలాంటిదేమి ఉండదు. సో, కేజ్ సైజ్ అనేది క్లియర్‌గా చూసుకొని మీరు పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే మాత్రం ఇండివిడ్యువల్ బ్రీడింగ్ అనేది అవుట్‌పుట్ ఎక్కువ తీయొచ్చు. అండ్ దీంట్లో మైనస్ ఏంటంటే మీకు 2, 3 పెయిర్లున్నాయి, ఒక 5 పెయిర్లున్నాయి అనుకుంటే మాత్రం మీకు మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంటది. అదే బల్కీ అమౌంట్‌లో ఒక 10 పెయిర్లు, 20 పెయిర్లు ఉన్నాయంటే మీకు ఏంటంటే ఫస్ట్‌లో యాక్చువల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఫస్ట్‌లో ఏంటంటే మీకు 10 పెయిర్స్ ఉన్నాయి. సపోజ్ డైలీ ఎళ్లి ఫుడ్ చేంజ్ చేయాలి. హ్మ్. సరదా కాబట్టి మీకు ఫుడ్ చేంజ్ చేస్తారు. ఒక 10 రోజులైతే రోజు చేంజ్ చేస్తారు. మీకు అండ్ ఒక నెల పోయిందనుకోండి. నెల పోయిన తర్వాతేంటంటే, మీకు 10 పేర్లున్నాయంటే 10 పేర్లు అవుట్‌పుట్ ఇవ్వవు. ఏ 2 పేర్లో, 3 పేర్లో బ్రీడింగ్ చేస్తాయి. మిగతా పేర్లు ఇంకా దానికి టైం తీసుకుంటాయి. సో, అక్కడ వరకు వచ్చేసరికి మనకేంటంటే ఇంత మెయింటెనెన్స్ అయిపోతుంది అన్న మైండ్‌లో వ్యూ మొదలవుద్దనమాట. మనకి 10 పేర్లున్నాయి. 10 పేర్లు మనకు రావట్లేదు. సో, ఏంటి రోజు ఈ సేవ చేయాలా? రోజు ఇంత పెట్టాలా? ఫుడ్ పెట్టాలా? దీనికి నాకు టైం అయిపోతుంది. అన్న థాట్ మనకు మొదలైందంటే మాత్రం మీరు ఏమి చేయలేరు. సో, ఇండివిడ్యువల్ బ్రీడింగ్ వచ్చేసి ప్రతిరోజు ప్రతి కేజ్ క్లీన్ చేసుకోవాలి. ప్రతి యుటెన్సిల్స్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. వాటర్ మార్చుకోవాలి. డైలీ చేయాలి. అదైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే. అంటే కాలనీ బ్రీడింగ్‌లో చేసుకోకూడదంటే దాంట్లోనే చేయాలి. ఫస్ట్ ఇది చెప్తున్నా కూడా తర్వాత అది చెప్తాను క్లియర్‌గా. ఈ 10 పేర్లు ఉన్నాయంటే 10 పేర్ల యొక్క మొత్తం ఫుడ్ అన్నీ తీయాలి. ఫుడ్ మార్చాలి. అన్నీ చేయాలి. అంటే రోజు కొంత టైం దానికైతే స్పెండ్ చేయాలి. కంపల్సరీ స్పెండ్ చేసుకోవాలి. అలా స్పెండ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే ఇండివిడ్యువల్ బ్రీడింగ్ పెట్టుకోండి. అది కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ బర్డ్స్. ఇప్పుడు 5 పేర్లు, 6 పేర్లకైతే నో ప్రాబ్లమ్. అది ఒక పావుగంటలో మీరు క్లీన్ చేసుకోవచ్చు. అది ఎక్కువ పేర్లు పెట్టుకుంటాను, నేను ఒక 10 పేర్లు, 20 పేర్లు పెట్టుకుంటాను అంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. కంపల్సరీ ప్రాసెస్ అంతా మీరు ఓపికగా చేసుకోగలిగితేనే ఇండివిడ్యువల్ బ్రీడింగ్ ఎక్కువ పేర్స్ పెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు సపోజ్ బయటికెళ్ళాలనుకున్నా, ఎక్కడికెళ్ళాలనుకున్నా ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో అయితే ఇండివిడ్యువల్ బ్రీడింగ్ అయినా, కాలనీ బ్రీడింగ్ అయినా ప్రాబ్లమ్ లేదు. మీకు ఇవుంటాయండి. ఆటో ఫీడర్స్ ఉంటాయి. ఆటో ఫీడర్స్ అంటే నథింగ్ ఏం లేదు. ఒక ఫీడర్‌లో మీరు ఫుడ్ ఏసేస్తారు ఫుల్‌గా. అది ఒక 2, 3 డేస్ వరకు వస్తదనమాట. వాటర్ కానీ, ఫుడ్ గాని వస్తది. మీరు బయటికెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లమ్ లేదు. ఆటో ఫీడర్‌లో పెట్టేసుకుంటే రెగ్యులర్‌గా మీకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఆటో ఫీడర్‌ల వల్ల. ఒక 1 డే మార్చాల్సిన ఫుడ్ 2, 3 డేస్‌కి. అంటే రెగ్యులర్‌గా ఆటో ఫీడర్‌లు వాడమని కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో మీకు టైం లేకపోతేనే మాత్రం ఆటో ఫీడర్‌లు వాడండి. అదర్‌వైజ్ మీరు రెగ్యులర్‌గా డైలీ ఏ ఫుడ్ అయితే పెడతారో డైలీ ఫుడ్ చేంజ్ చేసుకుంటే మాత్రం మీకు సింపుల్‌గానే ఉంటుంది. అండ్ కేజీలు మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే మీకు అవుట్‌పుట్ అనేది బావుంటది. అక్కడ స్మెల్ అనేది యాక్చువల్‌గా మీకైనా అక్కడ స్మెల్ అనేది జనరేట్ అవ్వకుండా ఉంటుంది. సపోజ్ ఎవరొచ్చినా సరే అంటే మనం రెగ్యులర్‌గా తిరుగుతాం కాబట్టి మనకంత స్మెల్ అనిపించదు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే అక్కడ మాత్రం ఆ ప్లేస్ అంతా కొంచెం ఆ స్మెల్ యొక్క ఆర్డర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా మనకంత అనిపించకపోవచ్చు గానీ బయట వాళ్ళొస్తే కొంచెం మన సెటప్ అనేది కొంచెం అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళు చూడటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అంతే కాకుండా ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో ఏంటంటే మీరు ఏమన్నా మీకు పాసిబిలిటీ అయితే మాత్రం మీ సెటప్‌లో కొన్ని మొక్కలు మాత్రం పెట్టుకోండి. గ్రీనరీ కోసం. అంటే అవి ఏదో మన అకేషనల్ కాదు. సో, ఆర్టిఫిషియల్‌గా అని కాకుండా నార్మల్ మొక్కలు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కొంచెం ఆటిలకి కూడా ఎన్విరాన్మెంట్ కొంచెం బావుంటది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు అస్తమానం కేజీలు మాత్రం ఆహ్, బ్రీడింగ్‌లో ఏంటంటే
ఈ బ్రీడ్ అదే సో ఈ కేజ్‌లో ఈ ఈ బర్డ్స్ బ్రీడ్ అవ్వలేదు. సో వేరే కేజ్‌లో ఏద్దాం. వేరే బర్డ్స్ ఈ కేజ్‌లో ఏద్దాం అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోకూడదు. ఎప్పుడైనా మీరు ఒక బర్డ్‌కి ఒక కేజ్ ఇచ్చారంటే అది సెట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది కాబట్టి, ఆ బాక్స్‌లోకి వెళ్ళడానికి టైం తీసుకుంటది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ కేజ్ దానికే ఇంకా. ఒకవేళ మీకు తీసేసే ఉద్దేశం ఉంటే బర్డ్స్ తీసేయాలంటే మొత్తానికి తీసేయండి తప్ప, ఆ బర్డ్స్ తీసి వేరే కేజ్‌లో ఏయటం, ఈ బర్డ్స్ తీసి ఆ కేజ్‌లో ఏయటం అనేది మాత్రం చేయొద్దు. ఇప్పుడొచ్చేసి మనం కాలనీ బ్రీడింగ్ అనమాట. కాలనీ బ్రీడింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. కాలనీ బ్రీడింగ్ అనేసరికి మీకు ఏ బర్డ్స్ చేస్తున్నారు? ఎన్ని బర్డ్స్ చేస్తున్నారు? ఎంత ప్లేస్ కావాలి? అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 పెయిర్స్ చేశారు. ఆ 10 పెయిర్స్‌కి ఎంత ప్లేస్ కావాలి? 20 పెయిర్స్ చేశారు. 20 పెయిర్స్‌కి ఎంత ప్లేస్ కావాలి? 10 పెయిర్స్ చేశారు ఎంత ప్లేస్ కావాలి? 15 పెయిర్స్ చేశారు ఎంత ప్లేస్ కావాలి? ఈ సైజ్ బోర్డ్స్ ఏస్తున్నాం. ఈ సైజ్‌కి ఎంత ప్లేస్ కావాలనేది మీరు తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. కాలనీ బ్రీడింగ్ చేశారు. సపోజ్ ఒక 100 పెయిర్లు ఆహ్, లవ్ బర్డ్స్ ఏశారు. లవ్ బర్డ్స్ ఏస్తున్న వాళ్ళు 100 పెయిర్లకి ఎంత 10x10 రూమా? 10x20 రూము అనేది తెలుసుకోవాలి. ప్లస్ 100 పెయిర్లేసినప్పుడు 100 పెయిర్లకి ఎన్ని కుండలు పెట్టాలి? లేకపోతే ఎన్ని బ్రీడింగ్ బాక్సులు పెట్టాలనేది కూడా మీరు చూసుకోవాలి. సపోజ్ 100 పేర్లేసారంటే 150 కుండలన్నా, 150 బ్రీడింగ్ బాక్స్‌లన్నా పెట్టాలి. అప్పుడే మీకు ఈ బ్రీడింగ్ ప్రాసెస్ అనేది బాగా జరుగుద్ది. సక్సెస్ రేట్ అనేది బాగా వస్తది. అంతేగాని మీకు కాలనీ బ్రీడింగ్‌లో ఏంటంటే మీరు సపోజ్ ఎగ్జాంపుల్‌గా 10 పేర్లు తీసుకుందాం. 10 పేర్లు తీసుకున్నప్పుడు 10 పేర్లు మీకు లవ్ బర్డ్స్ పెట్టినప్పుడు 10 పేర్లకి 10 కుండలు ఇచ్చారంటే మీకు సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఒక పేరు వచ్చేసి దీంట్లో ఎలా ఉంటదంటే దేనికి నచ్చిన కుండలోకి వెళ్లి అది కూర్చుంటది. వేరే బర్డొచ్చి మళ్ళీ దాంట్లోనే కూర్చుంటది. ఒక్కొక్క కుండలో రెండేసి బర్డ్స్‌కెళ్ళిపోయి కూర్చుంటాయి. ప్లేస్ లేకపోతే. ఇప్పుడు 10 పేర్లున్నాయంటే 10 పేర్లలో ఒక 8 పేర్లు ఒక 8 ఆటిలో అడ్జస్ట్ అయిపోయినాయనుకోండి. మిగతా 2 పేర్లు వెతుక్కోవు. ఖాళీ ఉన్న కుండను వెతుక్కోవు. ఖాళీ ఉన్న కుండను వెతుక్కోకుండా ఎక్కడైతే వేరే కుండ ఉందో దానికి కంఫర్టబుల్‌గా ఏదైతే ఫీల్ అవుతుందో ఆ కుండలోకెళ్ళిపోయి అది కూర్చుంటది. సో, ఇక్కడ వచ్చే మైనస్ ఏంటంటే 2 గుడ్లు పెడతాయి. అక్కడ 2 గుడ్లు పడడం వల్ల ఏమవుతదంటే ఫీమేల్ బర్డ్స్ వచ్చి హ్యాచింగ్ చేస్తాయి. మేల్ బర్డ్స్ వచ్చేసరికి ఏదున్నా అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయి లోపల ఉన్న గుడ్లు బయట పడిపోవటం, లోపల ఉన్న పిల్లల్ని బయటకి గెంటేయటం అలాంటివి జరుగుతాయి. సో, అందుకనే సరే మనం ఎన్ని పేర్లు తీసుకున్నామో దానికంటే ఎక్కువ బ్రీడింగ్ బాక్సులు పెట్టుకోవాలి. దానివల్ల మనకు లాస్ ఏమి ఉండదు. బెనిఫిటే తప్ప. అండ్ క్వాలిటీ బ్రీడింగ్ వచ్చేసరికి టైం ఎక్కువ సేవ్ అవుతదండి ఫీడింగ్‌కి వాటిలకి. ఎందుకంటే 100 బర్డ్స్‌కి ఒకసారి మనం ఫీడింగ్ ఇస్తాం. ఒకసారి జస్ట్ మార్చేస్తాం. ఆటిలికి అయ్యో! రెండో, మూడో గిన్నెలు పెట్టుకుంటారు. సీడ్స్‌కి ఒకటి సాఫ్ట్ ఫుడ్‌కి ఒకటి అలా పెట్టుకుంటారు. సో, అది క్లీన్ చేసుకొని వెంటనే మార్చేసుకుంటారు కాబట్టి టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది. మీకు అరౌండ్ ఒక పావు గంటలో మొత్తం అంతా సెట్ చేసుకోవచ్చు. ఫుడ్డు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతుంది. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి 2, 3 డేస్‌కి ఒకసారి మీరు ఒక 1 అవర్ దాని గురించి స్పెండ్ చేస్తే మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కాలనీ బ్రీడింగ్ వచ్చేసరికి బర్డ్స్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఫ్రీ ఫ్లైట్ అవుతది. ఎక్కువ రూమ్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో ఉంటాయి. సెర్టైన్ కేజ్ ఉంటది. సెర్టైన్ సైజ్ ఉంటది. దానికి ఆ సైజ్‌లోనే అది ఫ్రీగా ఫ్లై అవ్వాలి. కాలనీ బ్రీడింగ్ వచ్చేసరికి మొత్తం పెద్ద రూమ్ ఉంటది. లేకపోతే పెద్ద కేజ్ ఉంటది కాబట్టి బర్డ్స్ కూడా కొంచెం ఆటిలికి సింపుల్‌గా చెప్పాలంటే వాటికి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది. అటు ఇటు తిరుగుతానికి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది. బర్డ్ కూడా కొంచెం హెల్తీగా ఉండడానికి కారణం. మోర్ ఓవర్ ఏంటంటే, మీరు ప్రతిరోజు కూడా బర్డ్స్‌ని అబ్జర్వ్ చేస్తా ఉండాలి. ఏదైనా బర్డ్ సిక్ అయిందంటే దాన్ని సెపరేట్ చేయాలి. కాలనీ బ్రీడింగ్‌లో ఉన్న మైనస్ ఏంటంటే, ఒక బర్డ్‌కి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే, అవి ఈజీగా వేరే బర్డ్స్‌కి స్ప్రెడ్ అవుతాయి. సో, అలా స్ప్రెడ్ అవ్వకుండా మీరు డైలీ చూసుకోవాలనమాట. ఏదైనా బర్డ్ సిక్ అయిందా? లేపోతే ఏదైనా బర్డ్ అన్‌హెల్తీగా ఉందా? దాన్ని చూసుకొని దానికి తగ్గ మెడికేషన్స్ వాడుకోవాలి. దాంతో పాటు మిగతా బర్డ్స్ అన్నిటిలకి కూడా యాంటీబయోటిక్స్ అనేది ఇచ్చుకోవటం మంచిది. ఎందుకంటే ఏదైనా డిసీజ్ వెంటనే ఇమ్మీడియేట్‌గా స్ప్రెడ్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వదు కాబట్టి సో, ఏదైనా బర్డ్ తేడాగా ఉంటే దాంతో పాటు మిగతా బర్డ్స్‌కి కూడా యాంటీబయోటిక్స్ ఇచ్చుకొని మెడికేషన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా మంచిదనమాట. సో, మెయిన్‌లీ ఏంటంటే కాలనీ బ్రీడింగ్‌కొచ్చేసేసి టైమ్ టేకింగ్ అనమాట. టైమ్ టేకింగ్ చాలా తక్కువ. తక్కువ టైంలో మనం వాటిలికి ఫీడింగ్ అయన్నీ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, కాలనీ బ్రీడింగ్‌లో వచ్చేసరికి లాసెస్ ఏంటంటే, మనం ఇచ్చే కుండలు గాని, బ్రీడింగ్ బాక్సులు గాని అవి ఎంతున్నా సరే అవి కామన్. అన్నీ మనం చెప్పినట్టు చేయవు కాబట్టి, ఒకే కుండలోకి వేరే బర్డ్స్ వెళ్ళటం, ఆ పిల్లల్ని బయటకి తోయటం, గుడ్లను బయటకి తీయడం, ఇవే మెయిన్ మైనస్‌లనమాట దీంట్లోని. అవి మీరు ఎన్ని ఎక్స్‌ట్రా పెట్టినా సరే అవి మాత్రం కామన్‌గా జరుగుతా ఉంటాయి. ప్రొడక్షన్‌కొచ్చేసి ఇప్పుడు ఇండివిడ్యువల్ బ్రీడింగ్‌లో 5 గుడ్లకి 4 గుడ్లు తెస్తే కాలనీ బ్రీడింగ్‌లో అంత సక్సెస్ రేట్ ఉండదు. నాకు తెలిసినంత వరకు తక్కువొచ్చు. కొన్ని కొన్ని తెస్తాయి. కొన్ని కొన్ని తీయవు. సో, డిస్టర్బెన్స్ అనేది కొంచెం తక్కువుంటది కాబట్టి పర్లేదు బానే ఉంటుంది. అండ్ మీరు మార్నింగ్ ఒక టైమే వెళ్ళాలి. అంతేగాని వెళ్లి నేను ఆ కేజ్‌లోనే కూర్చుంటాను, నేను చేసుకుంటాను అంటే మాత్రం అక్కడ కొంచెం క్లమ్జీ అయిపోయి బర్డ్స్ అటు ఇటు ఎగిరిపోయి బెదిరిపోతాయి. సో, అలాంటి పనులు మాత్రం చేయకండి. మీరు ఫుడ్ పెట్టారు, వచ్చేసారా, బ్రీడింగ్ చేసుకున్నారా అనే దానికే వదిలేయండి. సో, కాలనీ బ్రీడింగ్ చేసుకుంటాం అనేది ఇలాగా మీరెన్నైతే బర్డ్స్ పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు పాట్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 10:15 రేషియోలో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల 10 పెయిర్స్ ఉంటే 15 పాట్స్ అని పెట్టుకోండి. అలా ఉండటం వల్ల వాటిలికి ఆహ్
ఫ్రీగా ఉంటుంది. ఏ కుండను కావాలితే ఆ కుండను చూజ్ చేసుకుంటే. అంద అంతటితో పాటు మీకు లోపల కొంచెం వేడి అంటే లైటింగ్ వచ్చేటట్టు చూసుకోండి. బయట నుంచి ఎండ కూడా పడేటట్టు చూసుకోండి. దానివల్ల ఏంటంటే కింద ఫ్లోర్ ఏదైతే వెచ్చగా ఉందో అది కొంచెం ఆరటానికి ఫ్రీగా ఉంటుంది. లోపల ఫ్యాన్‌లు అది పెట్టలేం గదా! ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా అయితే పైన ఏదో ఫ్యాన్ పెట్టుకోవచ్చు. కాలనీ బ్రీడింగ్‌లో ఫ్యాన్‌లు అయి పడటం వల్ల బర్డ్స్‌కి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మీరు వేడి తగిలేటట్టు లేకపోతే హీట్ బల్బులు గాని పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల కింద ఏదైతే తడి తడిగా ఉందో ఆ ఎన్విరాన్మెంట్ వల్ల కొంచెం ఆరిపోవడానికి ఈజీగా ఉంటుంది. సో, దానివల్ల డిసీజులయ్యి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకేంటంటే మీకు వెంటిలేషన్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. వెంటిలేషన్ ఉంటేనే మీకు బర్డ్ కొంచెం హీట్ అది ప్రొడ్యూస్ అయ్యి బ్రీడింగ్ అది ఫాస్ట్‌గా అవ్వడానికి. ఫుడ్ గురించయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఇందాక కూడా చెప్పాను. సో, అలా పాటిస్తే సరిపోద్ది. కాల్షియం అనేది కంపల్సరీ వాడుకోవాలి. కాల్షియం కంపల్సరీ వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే బ్రీడింగ్ చేసేటప్పుడు కాల్షియం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయకండి. హలో! కాలుష్యం అనేది కంపల్సరీ వాడుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఏదైతే టాపిక్ కావాలనుకుంటున్నారో అది కింద కామెంట్ చేయండి. మరొకసారి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, మీరు ఏమన్నా బర్డ్స్ కావాలనుకున్నా, డాగ్స్ కావాలనుకున్నా, వేరే పెట్స్ ఏమన్నా కావాలనుకున్నా స్క్రీన్ మీద నా నంబర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది టైటిల్‌లో కూడా నా నంబర్ ఉంటుంది. సో, నా నంబర్‌కి కాల్ చేస్తే మీకు ఆర్డర్ బేస్ మీద తెప్పిస్తాము. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మేజర్ సిటీస్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ ఇప్పిస్తాము. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.